యాదాద్రి భువనగిరి జిల్లా పతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ కంటిన్యూ అవుతూనే ఉంది. సంక్రాంతి పండుగ కోసం జనమంతా సొంతూలకు వెళ్తుండటంతో రోడ్లపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బార్లు తీరాయి. అయితే గత సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని టోల్ సిబ్బంది తీసుకున్న జాగ్రత్తలు, స్కాన్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం, ఇటు రాచకొండ పోలీసులు సమన్వయం చేయడంతో కాస్త ఇబ్బంది తప్పింది. వాహనాలు గంటల తరబడి కాకుండా కాస్త ఆలస్యంతో వెళ్తున్నాయి. పతంగి టోల్ ప్లాజా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సంక్రాంతి పండగకి వెళ్తున్న నగర వాసులతో ఇటు మొత్తం రహదారులన్నీ కూడా రద్దీగా మారిపోయిన పరిస్థితి ఉంది. మొన్న సాయంత్రం నుంచి కొనసాగుతున్నటువంటి రద్దీ స్టిల్ కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇటు హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. పంతంగి టోల్ ప్లాజా వద్ద చూసినట్లయితే మొత్తం 16 కౌంటర్లు ఉంటాయి. ఈ 16 కౌంటర్లు మొత్తం ఉదయం వరకు కూడా 13 కౌంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కూడా దాదాపు ఇటు 10 కౌంటర్ల పైనే ఇటు విజయవాడ వైపు ఎలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా రద్దీ ఒక్కసారి సడన్గా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్కసారి వెంటనే పోతున్నప్పటికి కూడా ఒక్కో సందర్భంలో కొంత ఈ స్కానింగ్ అనేది కొంత ఎప్పుడైనా ఒకసారి వెనకబడ్డ సందర్భంలో ఒక్కసారిగా జామ్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్గా చూస్తే ఈ రష్ అనేది గతంతో అంటే మొన్న సాయంత్రం చూసినప్పుడు నిన్నటి నుంచి కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు కొంత తగ్గిందని చెప్పవచ్చు. ఒకేసారి వచ్చినప్పుడు తప్ప మిగతా సందర్భాల్లో కొంత వెహికల్ ఆగడం అనేది అయితే లేకుండా పోయింది. అదేవిధంగా పైనుంచి వచ్చేటువంటి వాహనాల సంఖ్య కూడా అంటే ఈ పర్సంటేజ్ ఆఫ్ ఫ్లో అనేది కొంత తగ్గిందని చెప్పవచ్చు. జరిగినటువంటి అనుభవాల నేపథ్యంలోనే ఈసారి మొదటి నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే ఫాస్ట్ ట్యాగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయడం, అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ వాహనాల స్ట్రెచ్ దగ్గర ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి అని చెప్పి ఆయా ప్రదేశాలలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మొత్తం కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు రాచకొండ పోలీసులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టోల్ గేట్ సిబ్బంది సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు వెహికల్స్ క్లియర్ చేయడంతో ఈసారి ఎటువంటి అంటే భారీగా జాములు కాకుండా అయితే వాహనాలు సజావుగా సాగాయని చెప్పవచ్చు. కొంత ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోని ORR అదేవిధంగా తుప్రాన్పేట వరకు కూడా ఆ స్ట్రెచ్లో కొంత వెహికల్ జామ్ అనేది ఉంది తప్పితే ఆ తర్వాత ఎక్కడ కూడా హైవే మీద జామ్ లేదని చెప్పి అయితే జామ్ కాలేదు అని చెప్పి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి ఇక్కడ ఏదైతే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత కొంత ఈ వెహికల్స్ అంతా కూడా పలు మార్గాలకి దారి మళ్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నంత ఏదైతే రష్ ఉందో అది ముందు ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఉండదు. అదేవిధంగా హైవే మీద కూడా సూర్యాపేట దాటిన తర్వాత హైవే మీద కూడా క్లియర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈసారి ఓవరాల్గా చూస్తే కొంత ఈజీగా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయిందని చెప్పి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా మాత్రం సంక్రాంతి పండుగను బంధువుల మధ్య సంతోషంగా చేసుకునేందుకు వెళ్తున్న వాళ్ళతో అంటే ఈ నగర వాసులతో మొత్తం కూడా ఈ రహదారులన్నీ కూడా సందడిగా మారిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకొక గంట సేపు ఈ రద్దీ ఉంటుంది అని చెప్పి అయితే అంచనా వేస్తున్నారు. ఈరోజు సాయంత్రం తర్వాత కొంత ఈ సమీప జిల్లాలు అంటే హైదరాబాద్కి సమీప జిల్లాలుగా ఉన్నటువంటి నల్గొండ వంటి జిల్లాలకు కొంత ఈ తెలంగాణకు సంబంధించిన వాసులు వాళ్ళు పండుగలు నిర్వహించుకునేందుకు వెళ్తుంటారు ఈరోజు సాయంత్రము. అదేవిధంగా రేపు ఉదయం కొంత ఈ రష్ ఉంటుంది తప్పితే ఇటు ఏపీ వైపు అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ రద్దీ అనేది తగ్గిందని అయితే ఒక అంచనాగా అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పంతంగి టోల్ గేట్ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 TV, నల్గొండ.